నమస్తే అండి. ఈ రోజుల్లో మంచి కంటే కూడా చెడే ఎక్కువైపోయింది. ఒకవేళ మంచి చేసినా సరే దాంట్లో చెడే కనబడతా ఉంది. ఎందుకంటే ఇది ఒక కలికాలం కాబట్టి. మనం అందరం చూస్తున్నాం, మొగుళ్ళని చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు, పెళ్ళాన్ని చంపేస్తున్నారు, అమ్మ నాన్నని చంపేస్తున్నారు, అత్తమామలను చంపేస్తున్నారు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి కాలంలో ఇంకా మనందరికీ కూడా తెలిసిందే, డెలివరీ బాయ్స్ అది చేశారు, ఇది చేశారు, అక్కడ అది చేశారంటే ఇది చేశారంటే ఇలాంటి వార్తలు. అయితే వీటన్నిటికీ భిన్నంగా ఒక మంచి జరిగిందనమాట. ఇది కూడా ఒక ముంబైలో జరిగింది. ఒక డెలివరీ బాయ్. విషయం ఏంటంటే, ఆమె పేరు వచ్చేసి దివ్య, ముంబైకి చెందినటువంటి మహిళ. సో ఏదో అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చిందంట. ఇందులోపే మరి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది ఆమె ఏదో ప్లాట్ఫామ్ నుంచి. ఆ ఫుడ్ డెలివరీ చేసేటటువంటి వ్యక్తి ఆ ఇంటికైతే వచ్చినాడు. వచ్చి చూస్తే ఆ ఇంటికి తలుపులే లేదు, అలా బోర్లాగా తెరిచి ఉన్నాయి. ఆ ఇంట్లో ఒక పెట్టు, చిన్న పిల్లి కూడా ఉంది. అయితే ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఫుడ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. ఎవరైతే ఆ డెలివరీ బాయ్ ఉన్నాడో, ఎవరైతే పెట్టుకున్న ఆర్డరో ఆమెకు ఫోన్ చేసి, సో మీరు ఈ విధంగా తలుపు మర్చిపోయినారు అని చెప్పినాడు. ఆమె ఏంటంట, ఏదో అర్జెంట్ పని మీద కిందకి వెళ్ళినట్టు వెళ్ళి అటు నుంచి వెళ్ళిపోయిందంట మొత్తానికైతే. దాంతో ఈ అబ్బాయి ఏం చేసినాడంటే, ఆ మహిళ వచ్చే వరకు ఆ ఇంట్లోనే ఉండి, అంటే ఆ ఇంట్లో అంటే ఇంట్లో కాదు, ఇంటి బయట ఉండి కొంచెం ప్రొటెక్షన్గా నిలబడ్డాడు. సో అదే విషయాన్ని ఎవరైతే దివ్య అనేటటువంటి అమ్మాయి ఉందో ఆమె వచ్చిన తర్వాత ఆ వీడియో తీసుకొని దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతా ఉంది. సో అతని పేరు వచ్చేసి అంజద్ అనమాట. సరే, పేర్లు అవన్నీ పక్కన పడేస్తా కనుక, అంటే ఎంతో కొంత ఇంకా ఉన్నారు ఏదో ఒక మూల. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అందరూ ఎదవలు ఉండరు, అందరూ మంచోళ్ళు ఉండరు, అందరూ చెడ్డోళ్ళు ఉండరు అనేది ఈ విషయం ద్వారా నిరూపితమైంది. కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు కొంచెం డోర్లు వేసుకెళ్తే ఇక్కడ దాకా ఉండేది కాదు సిచ్యువేషన్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు కూడా.